ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 84 అధ్యాయం 10వ వచనం. Psalm 84 and verse 10. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. For a day in thy courts is better than 1000. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఇంట్లో అందరూ క్షేమంగా ఉన్నారండి? ఆరోగ్యంతో మరి దేవుని యందు బలపరచబడుతున్నారా? మరొక దినాన్ని దేవుని కృపచేత మనల్ని జ్ఞాపకం చేసుకుని ఈ శ్రేష్టమైనటువంటి వాక్యం వినడానికి దేవుడు కృప చూపెట్టినాడు. ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. తిరిగి దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రియులారా, కోరహు కుమారులు రాస్తున్నటువంటి మాట, పాడుతున్నటువంటి పాట మన జీవితాల్లో కూడా కోరహు కుమారులకు ఉన్నటువంటి అనుభవం ఉన్నట్లయితే దేవుని సన్నిధిని ప్రేమిస్తాం, పరుగు పెడతాం, ఆయన సన్నిధికి వెళ్ళి ఆత్మీయంగా మేలు పొందుకుంటాం. గల కారణం ప్రియులారా, ఆయన సన్నిధానంలో మనకు దొరికేది శ్రేష్టమైనది, ఈ లోకములో ఎక్కడ దొరకనిది. ఈ సత్యంను గుర్తించినట్లయితే మనం మా కుటుంబాలు దేవుని సన్నిధానంలో త్వరగా వెళ్ళి ఆయన యొక్క మాట వింటాం, విధేయత చూపెడతాం. తద్వారా నెమ్మది, ఆశీర్వాదము మన కుటుంబాలు పొందుకుంటామండి. అలాంటి ఉన్నతమైన కృప ప్రతి ఒక్కరికి దేవుడు సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన దేవ, ఆశ్చర్యకార్యములు చేసే దేవ, అద్భుతములు చేసే దేవ, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో మీ సన్నిధిని మాకు ఇచ్చినారు. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మేము ఇంకా జీవంతో ఈ లోకంలో ఉన్నాం ప్రభా. అందును బట్టి మీ వందనాలు. ఎంతోమంది శ్రేష్టమైన వారు, బలమైన వారు, జ్ఞానము గలవారు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నా మాకు మరి యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని మీరు ఇచ్చారు. అందును బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మనం మీ చేతికి అప్పగించుకుంటున్నాం. యేసు ప్రభువారు చేసినటువంటి గొప్ప కార్యము ద్వారా ఈ రక్షణ కృపనిచ్చినారు. తద్వారా మీ సన్నిధానంలో అబ్బా తండ్రి మొరపెట్టడానికి మాకున్నటువంటి ప్రతి ఒక్క అవసరత మీ సన్నిధానంలో ప్రభువా తీర్చబడడానికి మీరు మా కృప చూపెడుతున్నారు. అందును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. యేసు నామంలో విడుదల, యేసు ప్రభువు యొక్క నామంలో జయము, యేసు ప్రభువు యొక్క నామంలో స్వస్థత. అవును నాయనా. కాబట్టి మీ యొక్క సన్నిధిని ప్రేమించి ఇలాంటి గొప్ప శ్రేష్టమైనటువంటి అనుభవమును కలిగి, జీవితము కలిగి ఈ లోకంలో శ్రేష్టమైన వారిగా జీవించడానికి సహాయం చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎవరు ఈ యొక్క అక్కర కలిగి ఈ యొక్క హృదయ యొక్క వేదనతో మీ సన్నిధికి వస్తున్నారు, జ్ఞాపకం చేసుకోండి. వారిని బలపరిచి, విశ్వాసంలో స్థిరపరిచి ప్రభా వారి జీవితాలకి మేలు అనుగ్రహించమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కింద భద్రపరచండి. మా దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all.